హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి OnePlus బ్యాండ్ రివ్యూ అయితే చేస్తానమాట. సో దీంతో నా ఎక్స్పీరియన్సెస్, దీని ఫీచర్స్ ఏంటి, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ ఇవి 4x గివ్ అవే అయితే రన్ అవుతుంది. ఒక 4 ప్రోడక్ట్లు అయితే మీకు గివ్ అవేగా అయితే ఇస్తున్నాను. సో దాని గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ అనమాట. సో డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నాకు మెయిన్ డిజైన్ వచ్చి నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీకు ఈ స్ట్రాప్ డిజైన్ కానీ అండ్ మీకు ఏదైతే డైల్ ఉందో ఎవ్రీథింగ్ డిజైన్ బాగుంది. ఓన్లీ డిజైన్ వరకే బాగుంది అనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి మీకు ఇక్కడ సో ఏదైతే బ్యాండ్ ఉందో బ్యాండ్కి వచ్చేసి మీరు చూడొచ్చు కార్నర్లో వచ్చేసి ఒక ఫినిష్ అయితే ఇచ్చారనమాట. లైక్ గ్లాస్ ఫినిష్, ఇక్కడ ఏదైతే గ్లాస్ ఫినిష్ ఉందో సేమ్ ఫినిష్ ఇచ్చారు. దానివల్ల కొంచెం మీకు డైల్ పెద్దగానే ఏదైతే అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా ఇక్కడే. సో ఏదైతే ఈ ఫినిష్ ఇచ్చారు వీళ్ళు గ్లాస్ ఫినిష్, ఏదన్నా రఫ్ సర్ఫేస్ కనుక మీకు ఇది టచ్ అయిందంటే మాత్రం మీకు ఈజీగా అది స్క్రాచెస్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో టు బి ఫ్రాంక్ మీకు వేరే బ్యాండ్స్లో కనుక మనం చూసినట్లయితే మనకి ఇది మ్యాటే ఫినిష్తో వస్తుంది. ఇక్కడ మీకు ఎలా అయితే ఫినిష్ వస్తుందో సేమ్ టైప్ ఆఫ్ ఫినిష్ అనేది మీకు సో వేరే బ్యాండ్లో ఫుల్ఫిల్గా వస్తుంది. ఇందులో ఈ ఎడ్జెస్లో ఈ గ్లాస్ ఫినిష్ రావడం వల్ల టచ్ అయినప్పుడు మీకు ఈజీగా నాకైతే ఇక్కడ ప్రాబ్లం అయితే ఎదురైందనమాట. సో ఏదైతే ఆ గ్లాస్ ఫినిష్ ఉందో అది అనేది కొంచెం రఫ్గా అయితే కనిపిస్తుంది అక్కడ నా సర్ఫేసెస్కి టచ్ అయితే. సో అదొకటి డిజైన్లో నాకు ఒకటి నచ్చింది. పార్ట్ ఆఫ్ ద డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు డిజైన్ సో ఏదైతే ఒప్పో స్మార్ట్ బ్యాండ్ ఉందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మాత్రం నాకు బాగా అయితే నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే బిల్డ్ క్వాలిటీలో మిక్స్డ్ ఫీలింగ్స్. ఎస్పెషల్గా మీకు ఏదైతే ఇది ఉందో క్యాప్సిల్, ఈ క్యాప్సిల్ యొక్క డిస్ప్లే మీద స్క్రాచెస్ అనేది చాలా ఈజీగా పడిపోతున్నాయి. సో నాకు చిన్న చిన్న సర్ఫేసెస్కి తగిలినా సరే, నార్మల్గా నా ఫింగర్స్ ఏవైతే ఉంటాయి కదా గోర్లు తగిలినా సరే మీకు ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. సో నేను వేరే బ్యాండ్స్లో నేను అదైతే అబ్జర్వ్ చేయలేదు. బట్ దీని కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండనేది అయితే నాకు అనిపించింది. అండ్ ఏదైతే స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ఎక్కడైతే గ్లాసీ ఫినిష్ వచ్చిందో అక్కడ ఏదైనా టచ్ అయినా సరే అక్కడ కూడా మీకు ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. కానీ బట్ ఏదైతే గ్లాస్ వీల్ యూజ్ చేస్తారో అది ఈజీగా మీకు స్క్రాచెస్ అయితే పడుతుంది. ఒకవేళ మీ హ్యాండ్ అనేది ఫ్రీక్వెంట్గా స్టెప్స్ దగ్గర లేకపోతే ఎక్కడో అక్కడ దేనికి ఒక సర్ఫేస్కి తగులుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మీకు సూటబుల్ అయితే కాదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే డిజైన్ కొంచెం ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కనుక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే సూపర్ ఎమ్లా డిస్ప్లేతో వస్తుంది. ఎమ్లా డిస్ప్లేతో వస్తుంది, ఎల్ఈడి డిస్ప్లే. సో డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంది. నేను మ్యాక్సిమం 60% అయితే యూజ్ చేశాను. ఈ వాచ్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను 60% బ్రైట్నెస్లో మాత్రమే యూజ్ చేశాను. అండ్ 80% 100% పెడితే మాత్రం మీకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. బ్రైట్నెస్ పరంగా నాకు ప్రాబ్లం లేదు. అండ్ డిస్ప్లే కలర్స్ కానీ అండ్ ఫుల్ టచ్ స్క్రీన్తో వస్తుంది ఇది మీకు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టచ్ సెన్సిటివిటీ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీకు సాఫ్ట్వేర్ యూఐ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో డిస్ప్లే కానీ మీకు యూఐ కానీ. ఇక నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మెయిన్ ఫీచర్స్ అనమాట. ఫీచర్స్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ అన్ని బ్యాండ్స్లో ఉన్నట్టుగా మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఏంటి ఆ ఫీచర్స్ అంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో రిప్లై ఇవ్వలేరు, అది మీకు తెలిసిందే. అండ్ మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, కెమెరా షట్టర్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ అపార్ట్ ఆఫ్ దట్ అవి వాటి గురించి అయితే ఎక్కువగా నేను మాట్లాడను. అవి ఏ బ్యాండ్లో అయినా సరే మనకి ఏ ప్రైస్ పాయింట్లో అయినా సరే అవి వస్తాయి కాబట్టి. సో ఏదైతే ఫిట్నెస్ ట్రాకింగ్ ఉన్నాయో సో అవి మెయిన్ అనమాట. సో ఫిట్నెస్ ట్రాకింగ్ వచ్చేసి మీకు మ్యాక్సిమం అన్ని మోడ్స్ ఇచ్చినా సరే మీకు వర్కౌట్ మోడ్స్ అనేవి అవన్నీ మనం ఏం యూజ్ చేయం. మ్యాక్సిమం మనం రన్నింగ్, వాకింగ్ ఇట్లాంటివి మాత్రం యూజ్ చేస్తాం. వాటి పరిస్థితులు మాత్రం స్టెప్ ట్రాకింగ్ మాత్రం మీకు యాక్యురేట్గా అయితే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కువ స్టెప్స్ చూపించడం ఇట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఖాళీ హ్యాండ్ తిప్పితే మీకు చూపెట్టడం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. సో ఖచ్చితంగా అయితే మీకు స్టెప్ ట్రాకింగ్ వరకు అయితే యాక్యురసీ బాగుంది. ఇంకా నెక్స్ట్ కనుక సెన్సర్స్ మనం చూసుకున్నట్లయితే SpO2 సెన్సర్ ఉంది. SpO2 సెన్సర్ యాక్యురసీ విషయానికి వచ్చినట్లయితే సో నాకు వచ్చేసి ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్. సో జస్ట్ 1% డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆక్సిమీటర్తో కనుక టెస్ట్ చేసి చూసినట్లయితే నేను సో మ్యాక్సిమం మీకు ఇది 100% చూపిస్తుంది. సో 99తో షురూ అవుతుంది లేదా 98తో షురూ అవుతుంది. బట్ అల్టిమేట్గా మీకు ఫైనల్గా వచ్చేసి ఇది మీకు 100 వరకు అయితే చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 10 టైమ్స్ టెస్ట్ చేస్తే అందులో మీకు ఒక 8 టైమ్స్ వరకు మీకు 100% అయితే చూపిస్తుంది అన్నమాట. అదొకటే నాకు కొంచెం అనాయింగ్గా ఉంది. సో ఆక్సిమీటర్లో కనుక మీరు చూసినట్లయితే మీకు అరౌండ్ 98, 99 చూపించినప్పుడు కూడా మీకు ఇదైతే 100 అయితే చూపిస్తుంది. బట్ ఎనీవే 1% డిఫరెన్స్ ఉంది. సో నాట్ ద బిగ్ డిఫరెన్స్, బట్ ఆ 1% కూడా కొంతమందికి మ్యాటర్ అయితే అవుతుంది. ఎప్పుడైతే ఎవరికైతే 93%లో చూపిస్తుందో సో అట్లాంటి వాళ్ళకి 1% కూడా చాలా మ్యాటర్ అయితే అవుతుంది. అదొకటి మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ హార్ట్ రేట్ మానిటర్ కూడా మీకు యాక్యురసీ అయితే బాగానే ఉంది. అండ్ మెయిన్ నాకు యాక్యురసీలో ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే ఫిట్నెస్ ట్రాకింగ్ అనమాట. సో ఒకరోజు నేను నైట్ అంతా పెట్టుకొని పడుకున్నాను. అరౌండ్ నేను 4 to 5 hours వరకు అయితే పడుకున్నాను. బట్ ఇందులో ఖాళీ 1 hour 30 minutes వరకు 1 hour 40 minutes వరకు చూపిస్తుంది. స్లీప్ ట్రాకింగ్ అనేది కొంచెం పూర్గా అయితే ఉంది. దీన్ని అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ఫిక్స్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదైతే బ్రీత్ మోడ్ అయితే ఉంది ఇందులో. సో బ్రీత్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఏదైతే బ్రీతింగ్ ఉందో బ్రీతింగ్ లైక్ మీకు ఇప్పుడు రియల్గా ఇప్పుడు చూపిస్తాను మీకు 1 minute.
సో ఇప్పుడు నేను బ్రీత్ మోడ్ అయితే ఆన్ చేశాను, మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు పూర్తిగా మీకు బ్రీతింగ్ అయితే ఆఫ్ చేస్తాను, మీరు చూడొచ్చు. చూసారా, నేను బ్రీతింగ్ పూర్తిగా ఆఫ్ చేసినా సరే మీకు ఇది వచ్చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ అని అయితే చూపిస్తుంది. బ్రీత్ ట్రాకింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. సో దీని అయితే మీరు అల్టిమేట్గా అయితే తీసుకోమాకండి. సో అండ్ నెక్స్ట్ సెన్సార్స్ కనుక చూసినట్లయితే మీకు హార్ట్ రేట్ సెన్సార్ అనేది కొంచెం యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. SpO2 అనేది సో ఓకే అని చెప్పొచ్చు. బట్ మీకు రిమైనింగ్ యాక్యురసీ అనేది ఏదైతే స్లీప్ ట్రాకింగ్ కానీ బ్రీతింగ్ కానీ ఇటువంటి అయితే నేను యాక్యురసీలో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ టైం తెచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో అయితే కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చి అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్యురసీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వీళ్ళైతే సార్ట్ అవుట్ అయితే చేయాలి. అదర్వైజ్ ఈ బ్యాండ్ అయితే నథింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫిట్నెస్ బ్యాండ్లో మెయిన్ వచ్చేసి యాక్యురసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కనుక మనం బ్యాటరీ బ్యాకప్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అనిపించింది. వాళ్ళైతే 14 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే క్లెయిమ్ చేశారు. బట్ నేను ఫుల్ఫిల్గా అన్ని 24 hours మానిటర్ ఆన్ చేసి కనుక నేను యూజ్ చేసినట్లయితే నాకు ఎగ్జాక్ట్గా 6 days మాత్రమే వచ్చింది. అంటే నాట్ ఈవెన్ వాళ్ళు చెప్పిన దాంట్లో ½ కూడా రాలేదని చెప్పాలి. సో అదొకటి కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. సో వీళ్ళు 14 days చెప్పినప్పుడు అట్లీస్ట్ ఒక 10 days అయితే రావాలి. ఇదే మనకి స్మార్ట్ వాచ్ అయితే కాదు, జస్ట్ స్మార్ట్ బ్యాండ్కి ఖచ్చితంగా వీళ్ళైతే అట్లీస్ట్ 10 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వస్తే బాగుండు అనేది అయితే నా ఒపీనియన్. బట్ అదైతే నేను ఇందులో అయితే నోటీస్ చేయలేదు. సో ఖచ్చితంగా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది పర్ఫెక్ట్గా అన్ని సెన్సార్స్ యూజ్ చేస్తే మీకు 6 days to 7 days అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ ఆఫ్ చేసినా సరే మీరు మేబీ 10 days వరకు అయితే వస్తుంది, కానీ 14 days బ్యాకప్ అయితే రాదు. బట్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారో ఏం చేస్తారో అది లేదు, ఖచ్చితంగా దాన్ని అయితే ఇంప్రూవ్ అయితే చేయాలి. సో ఓవరాల్గా ప్రోస్ అండ్ కాన్స్ అంటే మాత్రం ప్రోస్ వచ్చేసి మెయిన్ డిజైన్ అనమాట. సో మీకు చాలామంది అడిగారు ఏం బ్యాండ్ ఇది చాలా బాగుంది అని చెప్పేసి. డిజైన్ పరంగా మాత్రం అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ యాక్యురసీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ప్రోస్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ డిజైన్ అండ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మనకి OnePlus బ్రాండ్ అని చెప్పొచ్చు. కానీ అండ్ ఇక కాన్స్ వచ్చేసి టన్స్ ఆఫ్ కాన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ వచ్చేసి మనకి యాక్యురసీ అనేది మెయిన్ ప్రాబ్లం. ఏదైతే బ్రీత్ కానీ లేకపోతే స్లీప్ ట్రాకింగ్ కానీ సో కొన్ని యాక్యురసీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అదైతే సార్ట్అవుట్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే వీళ్ళు యూజ్ చేశారో డిస్ప్లే గ్లాస్ అనేది అది ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతుంది. అదొకటైతే నోటీస్ చేయాలి. బేసిక్గా మనకి స్మార్ట్ వాచెస్ కానీ స్మార్ట్ బ్యాండ్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఏదో ఒక దగ్గర స్టెప్స్ దగ్గర సరే మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి బేసిక్ ఎక్కడో ఒకటి తగులుతుంది అనమాట. ఆ చిన్న వాటికి కూడా మనకి స్క్రాచెస్ పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఇవి మేజర్ కాన్స్ అయితే ఇందులో నేను అబ్జర్వ్ చేసింది. ఫ్రెండ్స్ ఇక గివ్ అవే విషయానికి వచ్చినట్లయితే మనకి గివ్ అవే వచ్చేసి 4 products అయితే ఇస్తున్నారు అనమాట. సో మనం కాదు, మన స్పాన్సర్ అయితే ఇస్తున్నారు. సో 4 products మీకు హైటెక్ నారాయణ తెలుగు ఛానల్ నుంచి అయితే వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు 2 rules అయితే ఉంటాయి, ఎక్కువ రూల్స్ అయితే కదా. ఫస్ట్ రూల్ వచ్చేసి మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అయిందో దాంట్లో మీరు కంపల్సరీ మెంబర్ అయితే ఉండాలి. అందులో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ రూల్ కనుక మీకు ఇంకో వీడియో లింక్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ వీడియో ఓపెన్ చేయగానే ఒక వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఆ వీడియో ఓపెన్ అయినాక సో ఆ వీడియో కింద కామెంట్ పెట్టండి అండ్ కంపల్సరీ ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో ఈ 2 ఖచ్చితంగా చేయండి. ఈ 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 4 members మీరు కూడా ఉండే ఛాన్స్ అయితే మ్యాక్సిమం అయితే ఉంది. ఖచ్చితంగా అందరూ పాల్గొంటారని అయితే ఆశిస్తున్నాను. సో ఓవరాల్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇది కొనవచ్చా అన్నా లేకపోతే మీ బ్యాండ్ 5కి వెళ్ళాలా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీ బ్యాండ్ 5 పర్చేస్ చేయమని అయితే చెప్తాను. ఓవర్ దాన్ దిస్ దీనికంటే మీకు మీ బ్యాండ్ 5 అనేది చాలా బెటర్ అని అయితే నా ఒపీనియన్. సో నేను కూడా పర్సనల్గా నేను ఆఫీస్లో చూస్తుంటాను కాబట్టి మీ బ్యాండ్ 5 సో యాక్యురసీ పరంగా కానీ లేకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ మీకు అది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా OnePlus బ్రాండ్ అనేది మీకు ఇంపార్టెంట్, కొంచెం లుక్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే దీన్ని అయితే పర్చేస్ చేయండి. అదర్ దాన్ దట్ దీని అయితే యాజ్ ఆఫ్ నో పర్చేస్ చేయొద్దు. సో ఈ రివ్యూ అనేది అవసరం అయితే కొంచెం వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి కొంచెం సార్ట్అవుట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో ఇంకో వీడియో చేసి ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు అనే విషయం అది కూడా నేనే చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో అనేది ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో నాకైతే ఇదైతే బెటర్ అనిపించలేదు. నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలా ఎక్సైట్గా ఉన్నాను. సో OnePlus బ్రాండ్ అండ్ 2500లో మనకి సో బెటర్ బ్రాండ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, చాలా హైప్గా కూడా చెప్పాను. బట్ టు బీ ఫ్రాంక్ యూజ్ చేశాక మాత్రం బ్రాండ్ వాల్యూని అయితే వీళ్ళైతే మెయింటైన్ అయితే చేయలేదు. సో సింప్లీ ఇది మీకు ఏదైతే ఒప్పో బ్యాండ్ ఉందో దాన్ని అయితే వీళ్ళు రీబ్రాండెడ్గా తీసుకొచ్చారు. బట్ రీబ్రాండెడ్గా తీసుకొచ్చినప్పటికీ అందులో ఉన్న యాక్యురసీ కూడా మనకి ఇందులో అయితే చూడడానికి అయితే లేదు. సో బట్ ఎనీవే వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయాలి. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్ ఇచ్చి అయితే ఫిక్స్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ అనేది ఏదైతే ఈ OnePlus బ్యాండ్ ఉంది ఈ OnePlus బ్యాండ్ మీద. ఒకవేళ మీ దగ్గర ఉన్న బ్యాండ్ యాక్యురేట్గా ఉంటే అది ఎలా ఉంది ఏంటి దాని డీటెయిల్స్ అయితే నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.